హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా శ్వేతతో. ఈ రోజైతే నేను సరదాగా ఫ్యామిలీతో ట్యాంక్ బండ్ చూడడానికి అయితే వచ్చేసాను. మెయిన్ ఏంటంటే ట్యాంక్ బండ్ పైన డబుల్ డెక్కర్ బస్సెస్ నడుస్తున్నాయి కదా, దాన్ని ఎక్కడానికి అయితే వచ్చాను. పనిలో పనిగా ట్యాంక్ బండ్ పైన చాలా చేంజెస్ అయితే చేశారు. అంటే నేను మరీ రీసెంట్ అని చెప్పట్లేదు, కానీ 1 or 2 yearsలో అమరజ్యోతి కానీ సెక్రటేరియట్ కానీ ఇలా ట్యాంక్ బండ్ పైన చాలా ప్లేసుల్లో మార్పులు అయితే తీసుకొచ్చారు. హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ ఇది కామన్గానే అనిపిస్తుంది. బట్ మన తెలుగు వాళ్ళు వేరే వేరే ఊర్లలో, వేరే వేరే స్టేట్స్లో అండ్ కంట్రీస్లో కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నాతో పాటు ఈ ట్యాంక్ బండ్ పైన తిరుగుతున్నట్టు ఫీల్ అవుతారని ఈ వీడియో తీశాను. ట్యాంక్ బండ్ గురించి ఏం చెప్పాలి, ఇది ఎంత పాపులర్ అంటే మన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చార్మినార్ చూడడంతో పాటు ట్యాంక్ బండ్ పైన కూడా తిరిగారంట. అదిగో అద్దంలో కనిపిస్తుంది, అది నేనే. ఈ ట్యాంక్ బండ్ని ఫుల్గా క్యాప్చర్ చేసేయాలని చూస్తున్నా. మెయిన్ ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. ట్యాంక్ బండ్ స్టార్టింగ్లో అయితే ట్రాంపోలిన్ అని చెప్పేసి, టాయ్ కార్ రైడ్, అలాంటివి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి చిన్న పిల్లల కోసం. ఇంకా పెద్దవాళ్ళు ఏం కోరుకుంటారు, కొంచెం పీస్ఫుల్గా ఉండాలి, మనసుకి ప్రశాంతత దొరకాలి, ఈ బిజీ లైఫ్ నుంచి మనం కొంచెం రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటారు కదా. సో ఇది కూడా మంచి స్పాట్ అని చెప్పచ్చు. అదిగోండి ఈ హుస్సేన్ సాగర్ మిడిల్లో ఉన్న బుద్ధుడు విగ్రహము, దాని దగ్గరికి వెళ్ళాలంటే లుంబిని పార్క్ ద్వారా వెళ్ళొచ్చు. అండ్ ఇదే మన సెక్రటేరియట్. కానీ ఈ ట్యాంక్ బండ్ పైన ఇప్పుడైతే ఒక మంచి స్పాట్ మీకు చూపించబోతున్నాం. ఇప్పుడైతే మనం ట్యాంక్ బండ్ పైన ద మోస్ట్ ఫేమస్ పిజన్ స్పాట్ దగ్గర ఉన్నాం. రండి చూసేద్దాం. ఇక్కడ మనం కావాలంటే పిజన్స్కి ఫుడ్ కూడా పెట్టచ్చు. బట్ కింద టెంపుల్ ఉంది, అందుకే చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. అదేంటో ఉట్టప్పుడు లోడ వాగుతాను, కానీ కెమెరా ఆన్ చేసేసరికి ఎందుకో షైగా ఫీల్ అవుతా. ఈ ప్లేస్కి రోజు ఈ పావురాలు వేలల్లో వస్తాయి. ఒక చిన్న పాప 50 రూపాయలకి ఈ బాస్కెట్లో ఆ పిజన్ ఫుడ్ అయితే అమ్ముతోంది. ఈ పిజన్స్ కోసం కాకపోయినా ఆ అమ్మాయి కోసం నాకు కొనాలనిపించింది. పిజన్స్కి కాకుండా ఎందుకన్నానంటే అక్కడ ఆల్రెడీ చాలామంది కొంటున్నారు, వేస్తున్నారు. పైగా పిజన్స్ ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని విన్నాను. అవేమో నన్ను చూస్తుంటేనే పారిపోతున్నాయి. వాటికి ఫుడ్ పెట్టడానికి నేను వాటి వెనకాల పరిగెడుతున్నాను. గంట స్పెండ్ చేస్తేనే కానీ ఒక మంచి ఫోటో తీసుకోలేకపోయాను. ఈ సీన్ చూస్తుంటే దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అని ఒక హిందీ మూవీ ఉంటుంది కదా, దాంట్లో రోజు పొద్దున్న హీరోయిన్ వాళ్ళ డాడీ ఇలాగే పావురాలకి ఆవు ఆవు అనుకుంటూ ఫుడ్ వేస్తూ ఉంటాడు. మనుషులైనా పక్షులైనా లేదంటే ఏ జంతువు అయినా దాని తిండిని సంపాదించడానికి అది కష్టపడితేనే దానికి విలువ ఉంటుంది. ఇలా ఫ్రీ ఫుడ్ పెడుతుంటే అవి బాగా లావెక్కడం కానీ లేదంటే దాని పాపులేషన్ ఓవర్గా ఇంక్రీజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఏ టీవీ మొబైల్ లేకుండా ఇలాగ నేచర్తో స్పెండ్ చేయడం కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. స్ట్రెస్ అంతా పోయి మళ్ళీ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. అదే రోజు ఇక్కడ లోవర్ ట్యాంక్ బండ్ పైన ఏదో ర్యాలీ జరిగింది. ఏంటా అని తెలుసుకుంటే మామూలుగా జైన్ టెంపుల్స్ ఉంటాయి కదా, వాటిలో జైన్ పురోహితుల్నే ఉంచాలని చెప్పేసి ఏదో ర్యాలీ చేశారంట. యాక్చువల్గా ఈ వీడియో తీసి చాలా కాలం అయింది. ఇప్పుడు పెట్టడానికి దీని ముహూర్తం కుదిరిందనమాట. ఈ పావురాలు చూస్తుంటే ఏదో మార్చ్ పాస్ట్ చేయడానికి లైన్లో నించున్నట్టు ఉన్నాయి. మళ్ళీ నాకు బాహుబలిలో వాడు రావాలి, అందరు లైన్లో రావాలి అన్ని డైలాగ్ గుర్తొస్తుంది. ఏమిటో ఏ సీన్కైనా ఏదో ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తూనే ఉంటుంది. మామో ఆ పావురం ఏంటి నన్ను అంత సీరియస్గా చూస్తుంది. సో ఇక్కడే పక్క నుంచి లోవర్ ట్యాంక్ బండ్కి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఈ పిజన్ స్పాట్లోనే కాదు, పావురాలు అదిగో దీనికి ఆపోజిట్లో ఉన్న ఆ డోమ్ పైన కూడా చూడండి ఎన్ని పావురాలు ఉన్నాయో. ఇంక ఈ పావురాలు గోల ఆపేసి ఏమైనా తిందాం రండి. చల్లని వెదర్లో వేడివేడిగా కారంగా ఈ మురమురాల మిక్స్చర్ ఇస్తారు కదా, బేల్పూరి అంటారు, అదైతే అద్దరిపోయింది. దీన్ని పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోదాం. మామూలుగా ఒక ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ ఒకటే చూస్తాం, కానీ ఇక్కడ ట్యాంక్ బండ్కి వస్తే జ్యోతి కానీ ఇక్కడ సెక్రటేరియట్, ఆ దూరంగా కనిపించేది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, నెక్స్ట్ మనకి కనిపించేది బుద్ధా స్టాచ్యూ కోసం వెతుకుతుంటే స్టాచ్యూ కనిపించట్లేదు. ఇదిగోండి ఇది లుంబిని పార్క్. అక్కడి నుంచి బోట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక బోట్ అయితే స్ట్రైట్గా ఈ బుద్ధా స్టాచ్యూ వరకు వెళ్తుంది. అలాగే ఆ మెకనైజ్డ్ బోట్ కాకుండా స్పీడ్ బోట్స్, ఇంకా ప్యాడ్లింగ్ బోట్స్, రకరకాల బోట్స్ ఉంటాయి. ఏదో ఒక రోజు లుంబిని పార్క్లో ఈ బోటింగ్ చేసి మీకు ఒక వీడియో పెడతాను. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఈవినింగ్ సన్సెట్ వ్యూ అయితే అదిరిపోయింది ఇక్కడ. ఈ సీన్ చూస్తుంటే నీ ఉషా కిరణాలు అని గుర్తొస్తుంది కదా. సో అక్కడ దూరంగా ఆర్చ్ కనిపిస్తుంది కదా, అదే హైదరాబాద్ని సికింద్రాబాద్ని సెపరేట్ చేసే ఆర్చ్. ఇటువైపు అంతా సికింద్రాబాద్, అటువైపు హైదరాబాద్. మధ్యలో మనం పానకంలో పునుగులాగా అటు ఇటు దుంకుతున్నాం. అదిగో డబుల్ డెక్కర్ బస్ వచ్చేసింది, కానీ మనం ఇక్కడి నుంచి అయితే ఎక్కము. దాన్ని సెక్రటేరియట్ స్టాప్లో ఎక్కుదాం, ఎందుకంటే అక్కడ రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి, అవి కూడా మీకు చూపించేస్తాను.
ఈ బస్సు అయితే ప్రస్తుతానికి ఫ్రీ బస్సు. దానికి ఎప్పుడు టికెట్ పెట్టేస్తారో మనకే తెలీదు. అందుకే ఎవరెవరు వేరే వేరే స్టేట్స్లో ఉన్నారు అర్జెంటుగా హైదరాబాద్ వచ్చేసి ఈ బస్ని ఎక్కండి. ఇదే మన మార్టిస్ మెమోరియల్. ఏం చెప్పాలి ఆగో. కాంటెంట్ క్రియేటర్ అవ్వాలంటే ఎన్ని తిప్పలు పడ్డాలో. మన వీరులు చేసిన త్యాగాలకి గుర్తింపుగా ఇదైతే కట్టారు. అండ్ దీన్ని జూమ్ ఇన్ చేసుకొని నేను ఎక్కడ ఉన్నానా అని చూసుకుంటున్నాను. సో అక్కడ బాగానే కనిపిస్తున్నాను నేను, మా అమ్మ. ఇంకా క్లియర్గా కనిపిస్తే ఇక్కడ నించొని మేకప్ కూడా చేసుకునేదాన్ని. నా మార్టిస్ మెమోరియల్ కదా, అక్కడ దూరంగా బిర్లా టెంపుల్ ఉంది. ఫ్లైఓవర్ నుంచి కనిపిస్తుంది. అండ్ తిన్నగా చూస్తే కనిపించేది సెక్రటరీ. ముందుకు వెళ్తే బోలని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. రండి చూసేద్దాం ఫుడ్ స్టాల్స్లో ఏమేమి ఉన్నాయి. చెప్పు. మ్యాగీ మ్యాగీ ఎండాకాలం ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరూ ఐస్ క్రీమ్ బండి దగ్గర చేరుకున్నారు. నేను కూడా మన గ్యాంగ్ అందరితో పాటు చేరుకొని ఒక ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాను. ఈ ప్లేస్ని అయితే ఏకంగా పిక్నిక్ స్పాట్గా మార్చేశారు వీళ్ళందరూ కలిసి. ఇప్పుడైతే నేను ఓవర్ యాక్షన్ చేసి నా ఫోటోగ్రఫీ స్కిల్స్ని చూపించడానికి ఆ అమర్జ్యోతి పైన కనిపిస్తున్న సెక్రటేరియట్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అలాగే ఆ సెక్రటేరియట్ వెనకాల ఉన్న సూర్యుడిని కూడా చూడండి. సూర్యుడు అక్కడే కాదు ఇక్కడ కూడా కనిపిస్తున్నాడు. అందుకే జ్యోతి చూడండి లోపల నుంచి వెలిగిపోతుంది. జస్ట్ ఈ స్టాప్కి వచ్చే లోపలే ఒక బస్ అయితే వెళ్ళిపోయింది. అదిగో ఆ సెక్రటేరియట్ పక్కనే ఉన్న స్టాపింగ్ ఇది బస్, ఫ్రీ బస్ కోసం. అండ్ రెండో బస్ కోసం నియర్లీ 45 minutes to 1 hour వెయిట్ చేసాము. అండ్ చీకటి కూడా పడిపోయింది. బస్ వచ్చేస్తాం, రండి పరిగెట్టుకొని ఈ బస్ ఎక్కేద్దాం. ఈ బస్ రైడ్ ఎలా ఉంది, ఏ ప్లేసులు కవర్ చేసింది, ఎక్కడెక్కడ స్టాప్ అయిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి ఈ థంబ్నెయిల్లో ఉన్న వీడియో పైన క్లిక్ చేయండి. దాంట్లో అయితే చాలా డీటెయిల్గా ఈ డబుల్ డెక్కర్ బస్ రైడ్ గురించి అయితే నేను మాట్లాడాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెంటనే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూసేయండి.